ఆ గోపురం ఎండలో తెల్లగా, చంద్రకాంతిలో వెండి రంగులో మెరిసి, కాలం మారుతున్నా తన అందాన్ని మాత్రం మార్చుకోకుండా నిలబడి ఉంటుంది. కళా నిపుణుల కళా నైపుణ్యానికి నిదర్శనం. టూర్ ప్రయాణాల బ్రోచర్లో వెలుగొరిపే అందం, అది తాజ్ మహల్. తాజ్ మహల్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున అలంకరించబడి ఉంటుంది. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ స్మారకంగా నిర్మించిన ఒక అద్భుతమైన ప్రేమ స్మారకం. షాజహాన్ మొఘల్ సామ్రాజ్యపు అత్యంత శక్తివంతమైన చక్రవర్తులలో ఒకడు. అతను తన రాజ్య పాలనతో పాటు కళ, సంస్కృతి, ఆర్కిటెక్చర్ల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు. 1612లో షాజహాన్ తనకు సమానమైన అందం, బుద్ధిమతి అయిన ముంతాజ్ మహల్ని వివాహం చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న అనురాగం అపారమైనది. ముంతాజ్ మహల్ షాజహాన్ 14 మంది సంతానాన్ని కన్నారు. అయితే తమ 14వ సంతానం ప్రసవ సమయంలో 1631లో ముంతాజ్ మహల్ మరణించారు. తన ప్రియ భార్య స్మృతిని నిలబెట్టుకోవడానికి ఆమె అందం, ప్రేమ, ఆమె పట్ల తన అపారమైన అభిమానాన్ని ప్రపంచానికి చాటుపడేలా ఒక అద్భుతమైన స్మారకం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమైంది. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. అంటే 1653లో తాజ్ మహల్ పూర్తయింది. ఈ నిర్మాణంలో లక్షల మంది కళాకారులు, కార్మికులు, రత్నాల నిపుణులు, రాతి కళాకారులు పనిచేశారు. భారతదేశం, పర్షియా, మిడిల్ ఏషియా, యూరప్ నుండి ఉత్తమమైన శిల్పులు, కళాకారులు, నిర్మాణ నిపుణులు ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నారు. తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్చర్ అత్యంత సంక్లిష్టమైనది, అద్భుతమైనది. ఇది మొఘల్, పర్షియా, ఇస్లామిక్, భారతీయ శైలుల అద్భుతమైన సమ్మేళనం. ప్రధాన భవనం ఒక పెద్ద తెల్లని మార్బుల్ గుమ్మటం. దాని చుట్టూ 4 చిన్న గుమ్మటాలు ఉన్నాయి. ప్రతి మూలాలలోనూ ఒక పెద్ద మినార్ ఉంటుంది. ప్రధాన భవనం చుట్టూ విశాలమైన తోటలు, నీటి కాలువలు, ఫౌంటైన్లు ఉన్నాయి. తాజ్ మహల్ యొక్క ప్రతి అంగుళంలోనూ, ప్రతి వివరంలోనూ అద్భుతమైన శిల్పకళ, ఇంటిగ్రేట్ నమూనాలు, అందమైన రాతి పని ఉంటాయి. ప్రధాన గుమ్మటం లోపల ముంతాజ్ మహల్ సమాధి ఉంది. దాని చుట్టూ అందమైన జాలి పనితో అలంకరించబడింది. తాజ్ మహల్ యొక్క నిర్మాణానికి అపారమైన ఖర్చు అయింది. అప్పటి కాలానికి ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి అరుదైన రత్నాలు, విలువైన రాళ్ళు, పూల గ్రనైట్, కృష్ణశిల, జేడే, లాపిస్ లాజులి వంటి అరుదైన వస్తువులు తెప్పించి ఈ నిర్మాణంలో ఉపయోగించారు. తాజ్ మహల్లో ఉపయోగించిన తెల్లని మార్బుల్ అత్యంత శుద్ధమైనది. ఇది ప్రత్యేకంగా రాజస్థాన్లోని మకరనా పర్వతాల నుండి తీసుకువచ్చారు. సూర్యకాంతి పడినప్పుడు ఈ మార్బుల్ వివిధ రంగులలో మెరుస్తుంది. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత షాజహాన్ తన చివరి రోజులు ఆగ్రా కోటలో గృహబందీగా గడిపాడు. తన ప్రియతమ భార్య సమాధి దర్శనం కోసం తాజ్ మహల్ను చూడాలనే కోరికతో ఉన్నాడు. అయితే అతని కుమారుడు ఔరంగజేబ్ అధికారాన్ని చేపట్టి తండ్రిని నిర్బంధంలో పెట్టాడు. షాజహాన్ తన జీవితం చివరి రోజులు తాజ్ మహల్ను చూస్తూ గడిపాడు. 1666లో ఆయన మరణించారు. ఆయన కోరిక మేరకు ఆయన సమాధిని తాజ్ మహల్లోనే నిర్మించారు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత అది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించింది. దీని అందం,
నైపుణ్యం, ధనవంతుల ప్రతిభలకు నిదర్శనంగా నిలిచింది. తాజ్మహల్ చుట్టూ అనేక రకాల కథనాలు, పురాణాలు, రహస్యాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని చూద్దాం. తాజ్మహల్ నిర్మాణం అంతా అద్భుతంగా ఉండటానికి, మరెవ్వరూ దీన్ని మించిన నిర్మాణం చేయకుండా ఉండేందుకు షాజహాన్ నిర్మాణం పూర్తయిన తరువాత కళాకారుల చేతులు నరికివేయించాడనేది ఒక ప్రచారం. కానీ దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. యమునా నదికి ఎదురుగా మరొక తాజ్మహల్, కానీ అది నల్లటి మార్బుల్తో నిర్మించబడేలా షాజహాన్ ప్లాన్ చేశాడని, కానీ అతని కుమారుడు ఔరంగజేబ్ అధికారం చేపట్టి దాని నిర్మాణాన్ని ఆపివేయించాడని ఒక కథనం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తాజ్మహల్ నిర్మాణంలో మంత్రాలు, యంత్రాలను ఉపయోగించారని కొందరి నమ్మకం. కానీ ఇది కేవలం కట్టుకథ మాత్రమే. అప్పటి అత్యున్నత శిల్ప, ఆర్కిటెక్చర్ టెక్నాలజీతోనే తాజ్మహల్ నిర్మించబడింది. తాజ్మహల్ పై సూర్యకాంతి పడినప్పుడు దాని రంగు మారుతున్నట్లు కనిపిస్తుంది. ఉదయం వేళలో తెల్లగా, మధ్యాహ్నం సమయంలో పసుపు రంగులో, సాయంత్రం వేళల్లో గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇది మార్బుల్లోని ప్రత్యేక లక్షణాల వల్ల జరుగుతుంది. దీని వెనుక ఎటువంటి మాయాజాలం లేదు. ఈ కథనాలు, నమ్మకాలు తాజ్మహల్ను మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమే. తాజ్మహల్పై కాలం, వాతావరణం ప్రభావం చూపడం ప్రారంభించింది. ముఖ్యంగా వాయు ప్రదూషణ, యాసిడ్ వర్షం మార్బుల్పై ప్రభావం చూపిస్తున్నాయి. దీని రంగు మారుతుంది, దాని ప్రకాశం తగ్గుతుంది. తాజ్మహల్ను కాపాడటానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి నిర్మాణాన్ని పరిరక్షించడానికి, శుభ్రపరచడానికి కృషి చేస్తున్నారు. 1983లో యునెస్కో తాజ్మహల్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. దీని అద్భుతమైన ఆర్కిటెక్చర్, చారిత్రక ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువలను గుర్తించింది. అంతేకాకుండా తాజ్మహల్ ప్రపంచంలోని 8 అద్భుతాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచంలోని అత్యంత సందర్శించే ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు తాజ్మహల్ అందాన్ని తిలకించడానికి వస్తుంటారు. యమునా నది ఒడ్డున కళాతీత ప్రేమకు నిదర్శనంగా నిలిచిన తాజ్మహల్ కళా వైభవం, శిల్ప నైపుణ్యాల అద్భుత కలయిక. తాజ్మహల్ భారతదేశం యొక్క గర్వం, ప్రపంచ వారసత్వం. దీని సంరక్షణ, పరిరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత. భవిష్యత్తు తరాలకు ఈ అద్భుతమైన నిర్మాణాన్ని అందించడానికి మనందరం కృషి చేద్దాం.